When you watch the film, you'll understand more about the character. అంటే నాకు తెలిసి అయితే నవదీప్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు అయితే వస్తుంది. 100% మీ హార్డ్ వర్క్ దాంతోపాటు బాగుంది నాకైతే. సో ఇంకొక అంటే ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించింది అడుగుతున్నాను. అంటే ఎప్పుడు చూసినా మీ పైన ఎప్పుడో ఏదో అలిగేషన్ వచ్చేది, ఈసారి మాత్రం ఈ విషయంలో ఇటీవల అయితే రాలేదు. నిజంగా గ్రేట్. అది చాలా మంది డిసప్పాయింట్ అయ్యారన్న నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో అన్న ఏంటన్నా నువ్వు ఫేక్ న్యూస్లో రాలేదు ఈసారి అని. ఓకేనా, నేనేదో సినిమా పనులు ఉండాలి అన్న. మంచిగా జరిగిందండి, ఒక్కసారి వదిలేండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండి. అయితే సినిమా గురించి ఇప్పుడు 2024లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, సినిమాల గురించి మాట్లాడుకుంటే, లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం, మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్కి అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటైంది. అది ద ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా బాగా పెరిగింది. రకరకాల సినిమాలు, ఇందాక కూడా ఒక ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు, మలయాళం, తమిళ్, హిందీ, వేరే లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్. ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండ్ వైఫ్ పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా బీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమా. సో ఆడియన్ ఎలా, ఇప్పుడు నేను ఆడియన్ అండి, నేను ఓటీటీలో అన్ని చూస్తాను. సరే, ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా సినిమాలు చేస్తున్నాను, అది పక్కన పెడితే నేను సినిమా ఆడియన్. సో మనకున్న ఎమోషన్, ఇఫ్ ఐ మే టాక్, మనం అనుకునే ఆడియన్స్తో మాట్లాడితే, ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఏ సినిమా అయినా. అంటే సూపర్ స్టార్ సినిమా, పెద్ద స్టార్ సినిమా, భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే జరుగుతుంది కూడా. ఎవ్వరు ఓకే ఇప్పుడు ఏంటంట ఈ సినిమా ఇంట్లో చూద్దాం, 1 నెల 2 నెలలో లేదా 3 వారాల్లో వాటెవర్, ఒక టైం పర్టికులర్ టైం తర్వాత వచ్చేస్తుంది కదా. ఈరోజు ఎందుకు వెళ్ళాలి బాబాయ్ నేను సినిమాకి? సరే, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీరు రండి సినిమా బాగుంటుందని మేము ఎంత చెప్పినా వచ్చేవాడు వాడికి తెలుసు ఆల్రెడీ. అంటే ఎందుకు ట్రైలరో టీజరో చూసినప్పుడు దే నో బెటర్ దెన్ అస్, ఎందుకు రావాలి థియేటర్కి అని. దానికి ఆన్సర్ దొరుకుతుంది ఈ సినిమా థియేటర్లో చూస్తే అనేది మా ఫీలింగ్. మేము అలా ఫీల్ అయ్యాం. సో అంటే పాయింట్ ఏంటంటే 2024లో ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం పోస్ట్ పాండమిక్. ఏదో ఒక అద్భుతం ఉంటే తప్ప మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. కాకపోతే మేము పర్సనల్గా లవ్ మోడీ గురించి 2019లో తను నాకు కథ చెప్పినప్పుడు, నేను చిరపుంజి మేఘాలయాలో చూశారు కదా విజువల్స్, అక్కడ కూర్చొని రాసుకున్న కథ అక్కడికే వెళ్ళి మనం చెయ్యాలి అని ఫస్ట్ కండిషన్. అంటే కథ విన్నాక ఓకే, ప్రేమ గురించి కథ బాగుంది, పాయింట్